మా సరోజమ్మ ఏదో చేస్తుంది చూడండి. చికెన్ 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 పోస్తా ఉంది సరోజమ్మ. చికెన్ పోస్తా ఉంది. ఏం బాగుంది? చీర బాగుందా? ఆడవాళ్ళకి చీర బాగుంది, అవి బాగున్నాయి, ఇవే నగలు చీరలు ఇంతే, ఇంకేం లే. సరోజమ్మ ఏం చేస్తుంది? సరే చీర అంతా పోయొద్దు, పాట పాడు. నేను పైకెత్తు, ఇది పైకెత్తు. చీర అంతా చికెన్ పూసేసి చికెన్ అంతా చీర మీద పోసేసింది. ఎందుకో ఏం చూడు, ఏం అవుతున్నావు పవనమ్మా? అవును మేడం, పవనమ్మ లత మేడం, మేడం లత మేడం ఇట్రా. పవనమ్మ ఏందో ఈ పవనమ్మ తీసుకుని సాకోనమ్మా. పవనమ్మ నన్ను తీసుకుని సాకో. పైకెత్తమనింది చికెన్ పాత్ర, ఆమెను కాదు. ఆమెను పైకెత్తి ఇసిరేసేవు. పైకెత్తమంటే ఆమెను ఎత్తుతుంది, ఆమెను అనుకోని. మా ఫ్రెండ్ చూడు కూర్చొని ఉంది దిగులు పడిపోయి. దిగులు పడిపోయి దిగులు పడిపోయిందేమో పాము. వదలండి, ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా నువ్వు నీ ఫ్రెండ్షిప్ ప్రయారిటీ ఇస్తాలే, వదిలిపెట్టను. ఎంతమంది అన్నా రాని. దిగులు పడిపోయింది పాపం పెట్ట. ఏంటి దిగులు పడిపోయి నువ్వు? ఏంటి దిగులు పడేది? తెల్ల నన్ను కొట్టుకోవద్దు. మా ఫ్రెండ్ ఏమో పాపం దిగులు పడిపోయి ఏడవద్దులే. ఏమట్టున్నావు డల్గా? ఎందుకు ఎందుకు అట్టున్నావు? నేను వినలే. సరే కానీ నేను ఒకసారి ఏదైనా మిస్ అయిపోతే నా మాట నేను నాకు నార్మల్గా తీయొద్దు అంటే తీయకుండా ఉండేదాన్ని. నాకు కోపం వస్తుంది అంటే ఏం మాకు కోపం రాదా? మేమేం మనుషులం కదా, నీలాగా మాకు కోపం రాదా? మీరన్నా చెప్పండి. ఇట్లాంటి ఫ్రెండ్స్ యాగా చచ్చిపోతున్నా నేను కాబట్టి ఎగుతున్నాను.